డొనాల్డ్ ట్రంప్ గారు అడ్మినిస్ట్రేషన్‌లోకి వచ్చారు అంటే, హ్మ్. ఈ హెచ్-1బీ వీసా, ఎఫ్-1బీ వీసా హోల్డర్స్‌కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అయ్యే అవకాశం ఉందా? నరకం చూపెట్టిండండి 4 ఏళ్ళు మమ్మల్ని. హ్మ్. అసలు నరకం అంటే నరకం అనుభవించినామండి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు. హెచ్-1బీ నార్మల్‌గా 3 ఏళ్ళకి అప్రూవ్ అవ్వాలండి. దాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కి వచ్చిన తర్వాత కన్సల్టింగ్ కంపెనీస్‌కు ఒక ఏడాదికి అప్రూవల్. అంటే ప్రతిసారి ఒక పర్సన్ జాబ్లో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు డెలాయిట్ కన్సల్టింగ్ కంపెనీ నుంచి ఎండ్ క్లయింట్ పనిచేస్తున్నారు అనుకోండి AT&T కంపెనీకి. సో మీకు హెచ్-1బీ 1 ఇయర్కి వస్తుంది. అంటే ప్రతి ఏడాదికి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. అవును. పెద్ద లాయర్ ఫీజు, లీగల్ ఫీజు, మీకు అన్సర్టానిటీ, మెంటల్ టార్చర్ చేసిండండి అప్పుడు మమ్మల్ని. హ్మ్. తర్వాత ఇప్పుడు నార్మల్గా డినయల్ రేట్స్ ఎట్లుంటాయంటే, అంటే హెచ్-1బీ అప్రూవల్ అప్లై చేసినప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్లో, ఇప్పుడు మాది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కదా, అంతకుముందు ఒబామా అడ్మినిస్ట్రేషన్ కదా, అబౌట్ 3 to 5% డినయల్స్ ఉంటాయి. హ్మ్. ట్రంప్ వచ్చినప్పుడు మాకు అది 40% డినయల్స్. ఓకే. ఈ 3 to 4% ఒబామా అడ్మినిస్ట్రేషన్, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు కొన్ని వీక్ కేసెస్ ఉంటాయండి. అవి మాకు తెలిసిపోద్ది, మొదలే ఛాన్సెస్ ఉంది డినయల్ అయితే అని తెలిసిపోద్ది. చాలా మటుకు తెలిసిపోద్ది, కొన్ని ఏమో యాక్సిడెంటల్ అయితే అనుకుందాం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత 40% ఏనండి మీరు. ఇదివరకేమో 3 ఏళ్ళకు, అంటే ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడేమో 3 ఏళ్ళు. ఓకే, ఒబామాలో కూడా బైడెన్ వైస్ ప్రెసిడెంట్ ఉండే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కూడా 3 ఏళ్ళకి మనకి హెచ్-1బీ. ట్రంప్ వచ్చిన తర్వాత 50 to 70% ఆఫ్ ద హెచ్-1బీలు ఏడాదికే ఇచ్చేది. ప్రతి ఏడాది పోవాలన్నట్టు మీరు రెన్యువల్. ఇక ఇంకోటి ఏంటంటే మీకు 40% డినయల్ రేటింగ్. అప్పుడు మన ఇండియన్స్ అందరూ ఏం ప్రిపేర్ అయినట్టే, చూద్దాం ఎప్పటిదాకా హెచ్-1 ఉంటుందో అప్పటిదాకా, లేకుంటే తట్టపుట్టు దొరుకుని ఇండియాకి వెళ్దాం. లేకుండా కూడా అప్పుడు హెచ్-1బీ డినయల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇండియాకి వచ్చి మళ్ళీ వాళ్ళు హెచ్-1బీ అప్లై చేసి మళ్ళీ వాళ్ళు స్టాంపింగ్ పోయి చాలా ఇంటరప్షన్ ఉండే. అదొక్కటే కాదండి, ఇప్పుడు H-4EAD అనే ప్రొవిజన్ ఒబామా అడ్మినిస్ట్రేషన్లో మొదలైందండి. అంటే ట్రంప్ కన్నా మొదలు. అప్పుడు బైడెన్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఉండే. ఓకే. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే, ఎవరికైతే I-140 అప్రూవ్ అయిందో, అంటే గ్రీన్ కార్డ్లో ఒక స్టెప్ అప్రూవ్ అయితే వాళ్ళ స్పౌజ్, అంటే భార్యకు కానీ భర్తకు కానీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇస్తారు. అయితే ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు, అంటే బైడెన్ అప్పుడు బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కదా, వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేము హెచ్-1బీ, H-4 అండ్ EAD కలిసి ఫైల్ చేస్తే 3 కలిసి ఒకటేసారి అప్రూవ్ చేసేది. మన ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేసిండు, ఈ 3 ఒక్కసారి ఎందుకు అప్రూవ్ చేస్తాను, H-1 అప్లై చేయండి, H-4 తర్వాత సంగతి చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే, H-4EAD అంటే ఎంప్లాయ్మెంట్, మీరు ఇప్పుడు స్పోజ్ ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరేమో H-1 మీద ఉన్నారు, మీ హస్బెండ్ H-4EAD మీద ఉన్నారు, అతను ఎక్కడనో జాబ్ చేస్తాడు, మధ్యలో H-4EAD ఎక్స్టెన్షన్ అప్రూవ్ కాలేదనుకోండి, జాబ్ పోద్ది. మళ్ళీ అప్రూవ్ అయిన తర్వాత జాబ్ ఇస్తాడు, ఈడతలేదు. దానివల్ల చాలా మందికి జాబ్ పోయిందండి. ఇంకోటి, ఇదివరకు ప్రీమియం ప్రాసెసింగ్ ఉండనట్టు కొన్నిటి, అంటే ప్రీమియం ప్రాసెస్ అంటే మనం ఒక $1,200 కడితే, $1,225 కడితే 3 వారాల్లో అప్రూవ్ చేసేది. దానివల్ల ఏమైందంటే మీకు అన్సర్టానిటీ ఉంటుంది కదండి, ఎక్స్టెన్షన్ అయిద్దా కాదా తెలియదు కదా మీకు. అప్పుడు ఏం చేస్తారంటే మొదలే ఫైల్ చేసుకొని ఎక్స్ట్రా $1,200 కట్టుకొని మొదలే డిసిషన్ వచ్చింది అనుకోండి, ఒక మెంటల్ రిలీఫ్ ఉంటుంది మీకు. ఆ ప్రీమియం ప్రాసెసింగ్ కూడా తీసేసిండు కొన్నేళ్ళు. ఓకే. తీసేస్తే ఇక సకల కోసం అయింది అప్పుడు. ఇక అప్పుడు ఎట్లా అంటే, తుమ్ముతే ఊడ్చే ముక్కు మాదిరి మన జాబ్స్ అప్పుడు 4 ఏళ్ళు తుమ్ముతే ఊడ్చే ముక్కు మాదిరే ఉండే అప్పుడు 4 ఏళ్ళు. ఆ 4 ఏళ్ళు ఇండియన్స్ అప్పుడు H-1 మీద ఉన్న వాళ్ళు అయితే సకల నరకం అనుభవించిందండి అప్పుడు. సో నేను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం రావద్దని అనుకుంటానండి. అంటే ఇక వేరే రీజన్స్, నేను ఓన్లీ ఇమిగ్రేషన్ లా గురించే మాట్లాడతానండి, వేరే రీజన్స్ నాకు ఇంట్రెస్ట్ కాదు. ఓన్లీ ఇమిగ్రేషన్ గురించి ఇదివరకు చూసినాం కాబట్టి, 4 ఏళ్ళు ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసినాం కాబట్టి. తర్వాత ఇప్పుడు వచ్చే కమలా హ్యారిస్ కూడా బైడెన్ అడ్మినిస్ట్రేషన్, పార్ట్ ఆఫ్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కదా, ఎందుకంటే ఆమె వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు షీఈస్ పార్ట్ ఆఫ్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి అటువంటి అన్ని చేంజెస్ తర్వాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసిండు, ఒబామా పాలసీస్ పోయినారు.